మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలతో ఉన్న వాహనాల్ని వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు మాజీ సీఎం జగన్. పీపీపీకి వ్యతిరేకంగా 26 జిల్లాల నుంచి కోటి సంతకాలు సేకరించింది వైసీపీ. వాటన్నింటినీ వాహనాల్లో పెట్టి లోక్ భవన్ కి పంపారు వైఎస్ జగన్. ఇప్పటికే ఈ వాహనాలు లోక్ భవన్ కి చేరుకున్నాయి. కాసేపట్లో లోక్ భవన్ లో వైసీపీ నేతలతో కలిసి గవర్నర్ ని కలవబోతున్నారు వైసీపీ అధినేత జగన్. 40 మంది పార్టీ ముఖ్య నేతలతో గవర్నర్ ని కలవనున్నారు. లోక్ భవన్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ 1,04,00,000 మందికి పైగా సంతకాలు చేశారన్నారు జగన్. వైసీపీ చేపట్టిన ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు ఎంతో ధైర్యంగా పాల్గొన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 1,04,11,136 మంది పత్రాలు, అందులో వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రెజర్ తీసుకుని వచ్చేదానికోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగింది. మెడికల్ కాలేజీలతో టీచింగ్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయన్నారు జగన్. వీటితో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుతాయన్నారు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు, ఆ సీట్ల వల్ల లోకల్గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల, ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల, ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం, ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది. రేపొద్దున ఎవడు ప్రైవేట్ హాస్పిటల్కి పోడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప, నువ్వు 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటే ఎవడొస్తాడు?